నవంబర్ 7, 1966 పార్లమెంటు భవనం బయట 1,00,000 కంటే ఎక్కువ మంది సాధువులు గుమిగూడారు. అందులో చాలా మంది శంఖాలు ఊతున్నారు. అక్కడ దొరికిన వస్తువులను కొడుతూ శబ్దం చేస్తున్నారు. బిగ్గరగా నినాదాలు చేస్తున్నారు. ప్రతి సాధువు నోటి నుండి బయటకు వస్తున్న ఒకే ఒక్క డిమాండ్ గోహత్య పైన నిషేధం విధించండి అని. ఇందిరాగాంధీ గవర్నమెంట్ కి వణుకు పుట్టింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దెబ్బకి అప్పుడే అక్కడ 100 మంది పోలీసులు ఇంకా పారామిలిటరీ ఫోర్స్ దిగింది. ఆ టైంలో ఆ సాధువులకి ఏమీ అర్థం కాలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపు వారు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ బుల్లెట్ తగిలిన ప్రతి సాధువు చనిపోయాడు. చేతికి దొరికిన సాధువుని పట్టుకుని బస్సుల్లో కుక్కి మరీ అక్కడి నుంచి తరలించేశారు. మీకు జలియన్ వాలాబాగ్ సంఘటన తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ అప్పుడు బ్రిటిషర్లు ఇండియన్స్ పైన షూట్ చేస్తే ఇక్కడ ఇండియన్స్ పైనే షూట్ చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అలా చనిపోయిన సాధువుల శవాలు ఆ పార్లమెంటు చుట్టుపక్కల ఎక్కడా కనపడకుండా రాత్రికి రాత్రే మాయం చేశారు. ఇంత దారుణం, ఇంత పైశాచికత్వం, ఇంత ఘోరమైన సంఘటన జరిగితే తర్వాత రోజు వార్తాపత్రికల్లో ఏమని వచ్చిందో తెలుసా? ఈ సంఘటన వల్ల కేవలం 8 మంది మాత్రమే చనిపోయారు అని. నాకు ఇక్కడ మింగుడు పడని విషయం ఏంటంటే ఆ సాధువులు గోహత్య నిషేధ చట్టాన్ని తీసుకురండి అని ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళని ఆ విషయంలో అరెస్ట్ చేసి ఉన్నా లేక ఇంకేదైనా చేసినా వాటికి సంబంధించిన పోలీస్ రికార్డ్స్ ఉండాలి. కానీ ఆ రికార్డ్స్ ఎక్కడా కూడా పొందుపరచలేదు. పార్లమెంట్ బయట ఉన్న అన్ని శవాలు రాత్రికి రాత్రే మాయం చేశారు. ఇలా సాక్ష్యాలు నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు చేశారు? ఇదంతా కాదు, అసలు గోహత్య నిషేధం గురించి ఆందోళన చేస్తున్న సాధువుల పైన ఇంత పెద్ద మారణ హోమం ఎందుకు చేయాల్సి వచ్చింది? సో ఇంత పెద్ద సంఘటన ఘోరాతి ఘోరం జరిగింది ఆనాడు. అయితే ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం గురించి? ఐఎమ్ షూర్ మీలో సగం మందికి అసలు ఐడియా కూడా ఉండుండదు. ఎందుకంటే ప్రజలకు ఈ విషయం గురించి అసలు తెలియదు. సారీ తెలియకుండా చేశారు. సో అసలు ఇందిరాగాంధీకి గోహత్య నిషేధ చట్టానికి, నెహ్రూ గారి నిర్ణయానికి, అలాగే ఈ సాధువులకు ఉన్న కనెక్షన్ ఏంటి మొత్తం తెలుసుకుందాం. నేను మిడికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంఘటన గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే కాలానికి కొంచెం వెనక్కెళ్లాల్సి ఉంటుంది. 1947 రాజ్యాంగ సభ సమావేశంలో హిందూవాదులైన పండిట్ ఠాకూర్ దాస్, గోవింద్ దాస్ ఇంకా రఘువీర్ మన రాజ్యాంగంలో పూర్తి గోహత్య నిషేధ చట్టం ఉండాలని గొంతెత్తారు. అయితే వారెదురుగా బిగ్గరగా ఇంకొక గొంతు లేచింది. ఆ గొంతు ఎవరిదో కాదు, మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిది. ఇతను భారతదేశం అనేది ఒక సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలు కలగాల్సిన దేశం మనది. అలాంటిది ఒక ధర్మానికి సంబంధించిన విషయాన్ని దేశం మీద రుద్దడం పద్ధతి కాదు. కాబట్టి గోహత్య నిషేధం లాంటి చట్టాలు తీసుకురావడం కుదరదు అని ఓపెన్గా చెప్పాడు. ఆ విధంగా గోహత్య నిషేధ చట్టం ఆనాడు అమలు కాలేదు. అయితే తర్వాత 1955లో మళ్ళీ ప్రయత్నించారు. గోహత్య నిషేధ బిల్ ని ప్రవేశపెట్టారు. ఈసారి కూడా నెహ్రూ గారు క్లియర్ కట్ గా ఓపెన్ గా చెప్పారు, గోహత్య నిషేధం గురించి చట్టం ఏర్పడితే నేను నా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని. అందువల్ల ఈ గోహత్య బిల్లుకి 96 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. కేవలం 12 ఓట్లు మాత్రమే మద్దతుగా వచ్చాయి. అయితే 1964లో నెహ్రూ గారు చనిపోయిన తరువాత సాధు ఇంకా హిందూ ఆర్గనైజేషన్స్ గోహత్య విషయంలో పీక్ కి వెళ్లిపోయారు. దీంతో ఇందిరాగాంధీకి గోహత్య నిషేధ విషయంలో ప్రెజర్ ఎక్కువైపోయింది. దీంతో స్వయంగా ఆమె దిగొచ్చి సాధువులకు ఒక మాట ఇచ్చింది. అదేంటంటే 1967 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే పూర్తిగా గోహత్య నిషేధం ఇక్కడ చూస్తారు అని. అయితే ఇక్కడ ఆవిడ నిజంగానే మాట ఇచ్చిందా, లేకుంటే ఇదంతా రాజకీయ రాజనీతిలో ఒక భాగంగా చేస్తున్న కుట్రనా? దీనికి సమాధానం అదే సంవత్సరం అక్టోబర్ నెలలో మహారాష్ట్రలోని వాసింలో బయటపడింది. అక్కడ ఒక శాంతి ర్యాలీ మొదలైంది. అందులో సాధువులు, ఋషులు, ఈవెన్ అందులో సాధారణ జనం కూడా ఉన్నారు. అలా మొదలైన ర్యాలీ మెల్లమెల్లగా జనాలు పెరిగి అక్కడ ఒక పెద్ద జన సమూహంగా మారింది. ఆ విషయం ఆనాడు అక్కడ మహారాష్ట్రలో ఉన్న గవర్నమెంట్ కి అస్సలు నచ్చలేదు. ఆ గవర్నమెంట్ కూడా ఏదో కాదు, కాంగ్రెస్ గవర్నమెంటే. దెబ్బకి పోలీసులను లాఠీ చార్జ్ చేయమని ఆదేశించారు. దెబ్బకి అక్కడంతా కూడా తొక్కిసలాట మొదలైంది. అప్పుడే మహారాష్ట్ర పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం ఈ ఫైరింగ్ లో 11 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. బట్ యాక్చువల్ రికార్డ్ కౌంట్ ఇంతమంది అని అథెంటికేట్ గా ఎక్కడ రికార్డ్ చేయలేదు. అయితే ఇది జరిగిన తరువాతే గోహత్య నిషేధ ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది. ఎందుకంటే ఒకవైపు ఇందిరాగాంధీ గారు గోహత్య నిర్మూలన చేస్తామని మాటిచ్చారు. మరోవైపు చూసుకుంటే మహారాష్ట్రలో ఉన్న వీరి గవర్నమెంటే గోహత్య ఆందోళనకారులపైన ఫైరింగ్ స్టార్ట్ చేసింది. దెబ్బకి హిందూ సమాజం మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. ఏదైతే అదేంది, ఈ ఆందోళన మాత్రం ఆపేదే లేదు అని. అప్పుడే ఒక చరిత్రాత్మక సంఘటన జరిగింది.
నవంబర్ 7, 1966 గోపాష్టమి రోజు. ఇది గోపాష్టమి రోజు అనే విషయాన్ని మాత్రం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి. వాషింలో జరిగిన ఫైరింగ్ తర్వాత కాశీకి చెందిన స్వామి కర్పట్రి మహారాజ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్, ఆర్య సమాజ్, హిందూ మహాసభ, రామరాజ్య పరిషత్కు సంబంధించిన వాలంటీర్లు వీళ్ళందరితో పాటు రామానుజాచార్య, నింబర్క, వల్లభాచార్యులు, మాధవాచార్యులు, నాథ్పంథీ, లింగాయత్, ఈ సాధు సంతతులు, ఋషులు అందరూ జమయ్యారు ఢిల్లీలో. మొత్తంగా చూసుకుంటే 1,00,000 కంటే ఎక్కువ మందే ఉన్నారు. వీళ్ళ డిమాండ్ ఒక్కటే, పార్లమెంట్ ని చుట్టుముట్టి గోహత్య నిషేధ చట్టాన్ని అమలు పరచాలి అని. కానీ ఇంత భారీగా జనాలతో జరుగుతున్న ఈ ఆందోళన శాంతియుతంగా జరుగుతుందా? నవంబర్ 7, 1966 గోపాష్టమి పర్వదినం. దాదాపు 1,00,000 మంది సాధువులు, సన్యాసులు, గో సంరక్షకులు, హిందూ భక్తులు వీళ్ళందరూ పార్లమెంటు వైపు కదులుతూ ఉన్నారు. నాగ సాధువులు వారి ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ఖడ్గాన్ని, గదని చేతపట్టిన వేషధారణలో ఉన్నారు. ప్రొటెస్ట్ శాంతిపూర్వకంగానే ఉంది. అయితే పార్లమెంట్ లోపలున్న ఇందిరాగాంధీ గవర్నమెంట్కి భయం వేసింది. అప్పుడే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వాళ్ళంతా పార్లమెంటు వైపు వెళ్తూ ఉంటే కొందరు యువకులు అక్కడున్న బ్యారికేడ్స్ ని బద్దలు కొడుతున్నారు. మొదట్లో వీళ్ళని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, గ్యాస్ తో కూడా కొట్టారు. అయితే తరువాత వాళ్లకు ఆర్డర్ ఎవరిచ్చారో తెలియదు గానీ సడన్లీ పోలీసులు విచక్షణ రహితంగా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. సాధువులు, యువకులు, కార్మికులు అందరి మీద బుల్లెట్ల వర్షం కురిసింది. కుప్పలు కుప్పలుగా శవాలు రోడ్లపై పడ్డాయి. రామ్ మందిరం జనరల్ సెక్రటరీ అయిన చంపట్ రాయ్ ఆనాడు బీఎస్సీ చదువుతూ ఉండేవాడు. ఆ ప్రొటెస్ట్ లో ఇతను కూడా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. అతనేం చెప్పాడంటే, అప్పుడు నేను బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని. నాకు బాగా గుర్తుంది, అటల్ బిహారీ వాజ్పేయి సభలో ప్రసంగిస్తున్నాడు. నీతిపరుడైన హోమ్ మినిస్టర్ గుల్జారీ లాల్ నందా ఇందిరాగాంధీ చర్యలకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు. 50 సంవత్సరాలు పూర్తయ్యాయి, కానీ ఇప్పటికీ ఈ సంఘటన చాలా మందికి తెలీదు, లేదా చాలా తక్కువ మందికి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిజాన్ని బయటకు రానివ్వకుండా వారి ప్రచారాలతో జాగ్రత్త పడింది. ఆ విధంగా నిజాన్ని బయటకు రానికుండా అణిచివేయడం జరిగింది. ఆ టైంలో ఈ దుర్ఘటన జరిగిన తరువాత ఆ ప్లేస్కి జర్నలిస్ట్ అయిన మన్మోహన్ శర్మ గారు చేరుకున్నారు. అక్కడ అతని కళ్ళకు కంటపడిన దుర్మార్గాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. నేను పటేల్ చౌక్ చేరుకున్నాను, అయితే అక్కడున్న వాళ్ళు నన్ను ఆపేశారు, మీరు ముందుకు వెళ్ళకూడదు అని. అక్కడంతా కూడా శవాలు పడున్నాయి, అంతా రక్తం, నా బూట్లు కూడా రక్తంలో తడిసిపోయాయి. ఎంతో మంది మరణించారు అక్కడ. కానీ తరువాత రోజు కేవలం 8 మంది మాత్రమే చనిపోయారు అని వార్తల్లో వచ్చింది. అలాగే ప్రత్యక్షంగా అక్కడున్న ఈ జర్నలిస్ట్ మన్మోహన్ శర్మ గారు 100 మంది చనిపోయారని చెప్పారు. 372 డెడ్ బాడీలు విలియంట్ హాస్పిటల్లో. ఇందులో పిల్లలున్నారు, మహిళలు కూడా ఉన్నారు. చాలా మంది పిల్లలకి బుల్లెట్ గుర్తులైతే లేవు, బహుశా వారు తొక్కిసలాట్లో చనిపోయారేమో. ఆ టైంలో అక్కడ ఉన్నవారు, ప్రత్యక్షంగా చూసిన వారు, ఇంకా హిందూ సంస్థలు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు కనీసం 5,000 మంది సాధువులు బుల్లెట్లకు బలయ్యారు. ఆ 5,000 శవాలు రాత్రికి రాత్రే సీక్రెట్ మిలిటరీ బస్సులలో, ట్రక్కులలో కుక్కి ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో కాల్ చేయడం జరిగింది. ఆ శవాలకు సంబంధించిన ఎలాంటి రికార్డు ఉంచలేదు. ఇక్కడ ఇంకా ఘోరం ఏంటంటే, ఆ 100ల కొద్ది ఉన్న శవాలలో ఎవరైనా బతికున్నారా లేదా అని కూడా చెక్ చేయలేదు, జస్ట్ నిప్పెట్టేశారంతే. ఈ సంఘటనకు సంబంధించిన రికార్డ్స్ కానీ, ఎవిడెన్సెస్ కానీ ఏవి ఉంచలేదు. ఇక్కడ ఒక్క విషయం, ఇంత ఘోరాన్ని ఏ ప్రైవేట్ పత్రికల వాళ్ళు కానీ లేదా ఇండిపెండెంట్ మీడియా కానీ రిపోర్ట్ చేయలేదు. బట్ వై దే కెన్ రిపోర్ట్, రైట్? దీనికి కూడా ఆన్సర్ మన్మోహన్ శర్మ గారు చెప్పారు. అతనేం చెప్పాడంటే, గవర్నమెంట్ చెప్పింది మీడియాలో రావాలి అని గవర్నమెంట్ మీడియా పైన పూర్తి ఒత్తిడి పెట్టింది. జస్ట్ రిపోర్ట్ వాట్ గవర్నమెంట్ సేస్, మిగతాది ఏది కూడా రిపోర్ట్ అవ్వకూడదు. గవర్నమెంట్ ఏవైతే ప్రెస్ నోట్స్ ఇస్తుందో అది మాత్రమే రిపోర్ట్ చేయాలి, పర్సనల్ రిపోర్ట్ అనేది ఉండకూడదు. సో ఈ సంఘటన బయటపడకుండా కప్పిపుచ్చడంలో ఇందిరాగాంధీ సక్సెస్ఫుల్ అయింది. తర్వాత సంవత్సరం 1967లో కాంగ్రెస్ గెలిచింది కూడా. ఇంతటితో సినిమా అయిపోలేదు. 1971లో జరగబోతున్న ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ వారి కొత్త సింబల్ ని లాంచ్ చేసింది. మీరు కూడా చూడొచ్చు ఆ సింబల్ ఏంటో. కామెడీ అనాలో లేక ఏ పదం ఉపయోగించాలో తెలియదు, కానీ గోమాతను చూస్తాం ఆ సింబల్లో కూడా. ఆ విధంగా 1971 లోక్సభ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ మళ్ళీ గెలిచింది. అయితే ఇక్కడ సత్యాన్ని కవర్ చేయొచ్చు, కానీ కర్మని కవర్ చేయలేం. చేసిన పనికి కర్మను అనుభవించాల్సిందే. ఇక్కడ ఒక వినికిడి ఏంటంటే, ఈ పూర్తి మారణ హోమాన్ని స్వయంగా చూసి నిస్సాయంగా ఉన్న స్వామి కర్పట్రి మహారాజ్ గారు ఇందిరాగాంధీని శపించాడు. ఏ గోపాష్టమి రోజైతే ఈ మారణ హోమం చేశావో అదే రోజు నీ అంతం కూడా జరుగుతుంది అని. అయితే ఇది కర్మఫలమో లేక శాపఫలమో పక్కన పెడితే అక్టోబర్ 31, 1984న గోపాష్టమి రోజున ఇందిరాగాంధీ హత్య జరిగింది. మారణకాండ జరిగిన రోజునే ఆమె కూడా తుది శ్వాస విడిచింది. ఏ రోజు మొదలైందో ఆ రోజే ముగింపైంది.
ఏ విధంగా భారత ప్రభుత్వం హిందువుల ఊచకోతను బయటకు రానియకుండా తుడిచిపెట్టిందో, అదేవిధంగా కేరళలో భారత ప్రభుత్వం మలయాళీ హిందువుల పైన జరిగిన ఊచకోతని చరిత్ర పుస్తకాలలో లేకుండా తుడిచేసింది. అయితే ఇక్కడ ఊచకోతకు గురైన మలయాళీ హిందువులను బాధ్యులుగా చూపించి ఎవరైతే మారిన హోమం సృష్టించారో వారిని స్వాతంత్ర సమర యోధులుగా ప్రకటించారు. ఆ విషయానికి సంబంధించిన పూర్తి వీడియో త్వరలో రాబోతుంది. ఆ వీడియోని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం జస్ట్ స్టే విత్ us. జై హింద్.